నటి కియారా అద్వానీకి బాలీవుడ్ లో చాలా మంచి డిమాండ్ ఉంది. పెళ్ళయ్యాక కూడా ఈ అందాల తార క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే ఏమో ఇప్పుడు ఈ అమ్మటి డిమాండ్ ఓ రేంజ్ లో ఉంది. టాలీవుడ్ కు భరత్ అనే నేనుతో పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఆ తర్వాత తెలుగులో చేసిన సినిమా వినయ విధేయ రామ ఒకటే. డెబ్యూ సూపర్ హిట్ అయింది, కానీ రెండోది డిజాస్టర్ కావడంతో హిందీ ఆఫర్లకే పరిమితం అయిపోయింది. చాలా గ్యాప్ తీసుకుని తిరిగి గేమ్ చేంజర్లో రామ్ చరణ్తో జోడీ కట్టింది. వార్ 2లో ఆఫర్ కన్ఫర్మ్ అయింది, కానీ తాను నటించేది హృతిక్ రోషన్ పక్కన లేక జూనియర్ ఎన్టీఆర్ సరసన అనేది బయటికి రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా డాన్ 2లో రణ్వీర్ సింగ్ తో చేయనున్న కియారా పారితోషికం వింటే చుక్కలు చూడాల్సిందేనని బాలీవుడ్ టాక్. ముంబై వర్గాల ప్రకారం డాన్ 2 కోసం కియారా అద్వానీ తీసుకున్న రెమ్యూనరేషన్ 13 కోట్లట. తన కెరియర్లోనే ఇది అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. ముందు కృతి సనన్ని అనుకున్నప్పటికీ రణ్వీర్ సింగ్ ప్రత్యేకంగా రికమెండ్ చేయడంతో కియారాని లాక్ చేసినట్టు ఇన్సైడ్ న్యూస్. ఇందులో సగమే వార్ 2కి ఇచ్చినా అంతకన్నా కొంత తక్కువ గేమ్ చేంజర్ కు పుచ్చుకున్నా ప్రత్యేకంగా డాన్ 2కి ఎక్కువ ఆఫర్ చేయడం వెనుక కారణం భారీ కాల్ షీట్స్ అవసరం ఉండటమేనని సమాచారం. అధికారికంగా చెప్పింది కాకపోయినా అక్కడి మీడియా వర్గాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. నెమ్మదిగా వెళ్తున్న స్టార్ స్టేటస్ వైపు పరుగులు పెడుతున్న కియారాకు క్రేజ్ అవకాశాలు రావటం చూస్తే అన్అఫీషియల్గా నెంబర్ 1 స్థానంలో కూర్చున్నట్టే అని చెప్పొచ్చు. విచ్చలవిడి గ్లామర్ షోకు ఒప్పుకోకపోయినా కథ డిమాండ్ మేరకు వెసులుబాటు ఇచ్చే కియారాని సరికొత్తగా డాన్ 3లో చూడొచ్చని అంటున్నారు. గేమ్ చేంజర్లో తన భాగం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న కియారాతో ఇంకొంత ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కాబోతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద అమ్మడు భారీ ఆశలు పెట్టుకుంది. దర్శకుడు శంకర్ నటనకు ప్రాధాన్యం ఉండేలా పాత్ర ఇచ్చారట.